పొలం కూడా దండపాదులు పెట్టారు ఇటు ఉన్నాయి దండపాదులు. చచ్చి మొత్తం ఇటు దాకా ట్రాక్ దాకా అంట రైల్వే ట్రాక్ ఉంటుందా అక్కడ వరకు ఉంటుంది. పైన ఉన్న పొలాలు ఆకుపోయాను 37 ఎకరాల ఏడ కనపడుతుంది. అదే సార్ కొంచెం ఎన్నికలు మైక్ సార్ ముందు యాక్చువల్గా ప్లాన్లో జనవరి లాస్ట్ వీక్ వచ్చావు కదా. ఎవరు తీయాలంటారు? మనవాడు మాత్రం వాళ్ళు అడ్డొస్తాడు. మీరు డ్రోన్ షాట్స్ తీసుకోవాలి. ఇబ్బంది డ్రోన్ వస్తే బిల్డర్ చేసి వెళ్ళకుండా చేసి పబ్లిక్ డబ్బులు తెలుగులోంచి వచ్చారు.
వాటర్ ఉంది ఇక్కడ నుంచి అలా రైల్వే ట్రాక్ టచ్ గవర్నమెంట్ టెండర్ వేస్తాం కదా పట్టా భూమి నడవాలి ఫాస్ట్ వెనక ఇక్కడి నుంచేనా ఇది చెరువు ఎన్ని సంవత్సరాల క్రితం తీసారు దీంట్లో ఇట్లా వచ్చాం ఇదంతా పెద్దది వాళ్ళు వచ్చేసరికి డ్రైనేజ్ కూడా ఇష్యూ ఉంది. అది కూడా వచ్చేసరికి వాగుపోరమ్మ కూడా అక్కడ ఉంది ఇష్యూ ఉంది. చేసిన అవుట్ ఆఫ్ టెండర్లు ఇచ్చేసి ఎవరికి సంబంధం లేకుండా చేసి డెవలప్మెంట్ ఇక్కడ ఊళ్ళో స్థానికులకి ఇస్తే ఏంటంటే ఒకళ్ళు చేస్తున్నారు. ఎవరు సార్ విషయం ఏంటంటే సార్ ఎంపీ గారు ఓకే ఎక్స్పోర్ట్ వెళ్తానికి అని చెప్పి ఉంచారు. 4 ఎకర్స్ ఉంది. 4 ఎకర్స్ లేఅవుట్ వేసారు. మొత్తం పొంగిద్దండి, మొత్తం అది పొంగి బంద్. చిన్న నోటీస్ ఇచ్చారంటే ఏది మళ్ళీ మనోళ్ళు వచ్చినాక మెక్క మాట్లాడే అన్న కదా. ఇప్పుడు నువ్వు రీసర్వేలకు తీసుకుని వచ్చి పాత ఆ రోజు పుంజ నంజ పుంజ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు ఎవరికి ఇబ్బంది పెడుతున్నారు. రిజిస్టార్లు కూడా చేయట్లేదండి. రిజిస్టార్లు కూడా చేయట్లేదు. కలెక్టర్ గారు పెట్టి 2 నెలలు అవుతుంది సార్. ధన్యవాదాలు. ఇది 27వ డివిజను నల్లపాడు చెరువు. 93 ఎకరాలు, దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది, గడ్డి అంతా మెలిసి. తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్ డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరికి వచ్చి అడిగారు. ఈ పూడికలంతా తీసి గవర్నమెంటు కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి పూడికంతా తీస్తే 10-12 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ సోర్సెస్ పెంచమని అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా అంతా చూసాం ఈరోజు. తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం. దీని గురించి రాజ్యలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు వీళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచారు. వీళ్ళు గెలిచినప్పుడు ఇది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. వీళ్ళందరూ మా ఆఫీస్కి వచ్చి మాకేం వద్దు ఒక్కటి చేసి పెట్టమని అడుగుతున్నారు. కుర్రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు, నిజాయితీగా. డెఫినెట్గా ఇది చేసి ఈ ప్రాంతంలో వీరికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకొస్తారు. సామిరెడ్డి గారి కోరిక తప్పనిసరిగా. థ్యాంక్ యూ. 93 ఎకరాల 4.5 ఎకరాలు ఎస్సీస్ ఎప్పటి నుంచో ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎలా వాళ్ళకు కూడా జీవనోపాధి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచనే తప్ప వాళ్ళు పొట్టగొట్టి మేము ఏదో చేయాలనే ఆలోచన మాకు లేదు. తప్పకుండా ఆ పిల్లలు కూడా మాకు ఏదో న్యాయం చేయండి సార్, మాకే మీ పొలమే అనేసి అవసరం లేదన్నట్టు మాట్లాడారు. కాబట్టి వాళ్ళ దృష్టిని కూడా చూసుకుంటాము సర్వే చేసిన తర్వాత. రెండోది ఇక్కడ వాగు పొరంబోకు అనేటువంటిది ఉంది. ఈ వాగు పొరంబోకుని ఆక్రమణలు చేయడం అనేటువంటిది 2019-24 మధ్య ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆక్రమించి పేదల యొక్క హక్కుల్ని కాలరాశారు. సో దాని మీద ఇప్పుడే ఉక్కుపాదం మోపుతున్నాము. కమిషనర్ గారు కూడా గట్టిగానే, టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా నిలిపేశాం. వాటిని ఏం చేద్దాం అన్నటువంటిది కూడా ఉంది. కోర్టులు కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటిని అన్నింటిని కూడా పరిశీలన చేసి
ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఆలోచించారు. 4.4 acres ఓన్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అదే వెంచర్ వేశారు సార్ అక్కడ. వెంచర్ వేసిన జరగదు కదా. ఇప్పుడు చాలా చోట్ల వెంచర్ వేశారు, మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా చాపేస్తున్నారు కదా. ఇప్పుడు ఎట్లుందంటే ఊర్లోనే మీరు విజిలెంట్ కూడా ఇప్పుడయ్యా, ఇప్పుడు చెప్పు. రాత్రిపూట వాళ్ళ మీద దాడి చేస్తున్నారంట. వాళ్ళు వచ్చి వీళ్ళ అడ్డుకుంటే దాడి చేస్తున్నారు. అది టౌన్ ప్లానింగ్ చెప్పాలి. వాళ్ళు ఆపేమన్నప్పుడు ఆపేసేయాలి కదా. ఎవరైనా ఇదా టౌన్ ప్లానింగ్ రాంబాబు. సబ్సిక్వెంట్గా కన్వర్షన్ అయింది, కలెక్టర్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. తర్వాత 22 నుంచి కూడా డిలీట్ చేశారు సార్, సబ్ డివిజన్ చేశారు సార్. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఊర్లో చర్చించాలి. ఇప్పుడు అందరికి అనుమానాలు ఎక్కువైతాయి. సార్ రికార్డు ఉంది సార్. రికార్డు ఉంటే మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆపండి, తర్వాత మళ్ళీ ఏదైనా ఉంటే కలెక్టర్ దృష్టిలో పెడదాం. 2021లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు చేశారు, అది 22 నుంచి తీసేశారు. కాబట్టి మీరు ప్రజాభిప్రాయం తీసుకుంటే నిజాలు తెలుస్తాయి. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెడదాం. సార్ ఓకే. గుంటూరు కార్పొరేషన్లోనే కాకుండా గుంటూరు కార్పొరేషన్కి పక్కన ఉన్నటువంటి 11 గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఇప్పటివరకు రోడ్లు, అదేవిధంగా డ్రైన్లు, మంచినీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాం. ఇప్పుడు చెరువులు, ముఖ్యంగా చెరువులను శుభ్రపరచడం, వాటిలో నీటిని నింపితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి నీటి సమస్య తీరుతుందన్నటువంటి ఒక ఆలోచన. అదే కాకుండా యువతకు కొంత రిక్రియేషన్ ఉండాలి, ప్లే గ్రౌండ్స్ ఇట్లాంటివి కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మరి దాదాపుగా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 చెరువుల్లో మొట్టమొదటి చెరువు, ఎందుకంటే పెద్దల సాంబరెడ్డి గారు కోరిక ఒకటే, ఈ చెరువును బాగు చేయండి అనేటువంటి ఆలోచన. సో చెల్లెలు రాజ్యలక్ష్మి కూడా అదే మాట అడిగింది. కాబట్టి ఆ మాటను మేము ఇచ్చాము. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఈరోజు మా కేంద్ర మంత్రివర్యులు వచ్చారు. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని చేపట్టడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం.